సార్ దర్శనం బాగా అయిందండి. బొట్టు బాగా పెట్టారా? మామిడికాయలు సీజన్ ఎక్కడ చూసినా మామిడికాయలు ఉన్నాయి. ఈరోజు ట్రే వచ్చి 170 ఉంది. నేనైతే ఈరోజు డే 2 వ్లాగ్ 2. ఈరోజు బ్యాక్ డే కదా, బ్యాక్ డే వర్కౌట్స్ చెయ్యాలి ఈరోజు. జిమ్కి అయితే వచ్చేసా. కెమెరా ఎలా పట్టుకోవాలో నేర్చుకుంటున్నాం. మైక్ కూడా ఒకటి తీసుకుంటే బాగుంటుందేమో, వాయిస్ క్లారిటీ రావట్లా. మైక్ కూడా తీసుకుంటే చూస్తాం బెటర్ ఆడియో అవ్వడానికి. డే 2 అయితే అదిరిపోయింది. జిమ్లోకి రాగానే కరెంట్ అయితే పోయింది. ఆపండి. తెల్లగా ఉన్నానా? తెల్లగానే ఉన్నావు అంటే తెల్ల టీషర్ట్ కదా, నల్లగా కనబడుతున్నానే డౌట్ వస్తుంది. నేను జిమ్కి వచ్చేసరికి 10 అయింది. మార్నింగ్ 10కి ఆల్మోస్ట్ అందరూ చేసుకుని వెళ్ళిపోతారు. ఖాళీగా ఉంటుంది. మిగిలిన కొంతమంది మాత్ చేస్తుంటారు. మనమే మాత్ చేసి ఆల్మోస్ట్ మేమే ఆర్డర్ చేస్తుంటాం. చూపిస్తా. తెలియదు. మన జిమ్ బాగుంటుంది కదా, పెద్దగా విశాలంగా ఖాళీగా బాగుంటుంది. ఈరోజు బ్యాక్ డే. నిన్న ఫస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, గూగుల్ నోట్ చేసుకుంటే మనకి తెలుస్తుంది ఎన్ని చేసాం లాస్ట్ టైం, ఈసారి ఎంత చేస్తాం, ఎంత వెయిట్తో లాస్ట్ టైం చేసాం, ఇప్పుడు ఎంత వెయిట్ ఇంక్రీజ్ చేయాలి. చాలామంది జిమ్కి వెళ్ళలేరు, ఎఫర్ట్ చేయలేరు, జిమ్ ఫీజ్ పే చేయలేరు. అలాగే కొంతమందికి అయితే జిమ్ అయితే చాలా దూరంగా ఉంటుంది. హోమ్ వర్కౌట్స్ అయినా చేయడానికి అయితే చూస్తే బెటర్. నేను స్టార్టింగ్ స్టేజెస్లో మాకైతే జిమ్ చాలా దూరంగా ఉండేది. ఇంటి దగ్గరే నేనైతే చేసుకునేవాడిని. డంబుల్స్ కూడా లేవు, జస్ట్ స్టోన్స్తో చేసుకునేవాడిని. తర్వాత డంబుల్స్ ఎట్టు కొనుక్కున్నా ఏదో రకంగా అయితే చేస్తా చూసా ఇంటికాడ. ఇప్పుడంటే హైదరాబాద్ వచ్చాం కాబట్టి జిమ్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. బడ్జెట్ మరీ తక్కువ కొంటే నా ఆప్షన్ జిమ్ ఫీజు పే చేయడానికన్నా మీరు డైట్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్. డైట్ ఈజ్ ఎవ్రీథింగ్. వాటర్ బ్రేక్ చేసినాం ఫస్ట్ వర్కౌట్కే ఆయాసం వచ్చింది. మాకు జిమ్లో పరిచయం గిఫ్ట్ పేరు వచ్చేసరికి మనం ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయింది, ఇంటర్లో లేదు కదా. మేము ఆ టైంకి 8th క్లాస్ 9th క్లాస్ ఉంటాం. ఈ కట్అవుట్కి మనోడు స్టార్ట్ చేసి 12 రోజులు అయింది. మనం 20 days 25 days అయింది మనం స్టార్ట్ చేసి. అది మనోడు బీటెక్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసాం జిమ్. మనోడు ఇంటర్ ఫస్ట్ ఇయర్కే జాయిన్ అయిపోయింది.
వర్కౌట్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫుడ్ తినాలి. ఈ తాటి ముంజలేగా ఉంటాయి. పొద్దున కొట్టినాయానండి అంటే వాడిపోయినట్టు ఉన్నాయిగా. మామిడికాయల సీజన్ ఎక్కడ చూసినా మామిడికాయలు ఉన్నాయి. నిన్న వచ్చేసరికి బిర్యానీకి తీసుకెళ్ళారు జిమ్ అవ్వగానే, ఇప్పుడు వచ్చేసరికి కొబ్బరి మామిడికాయల మీద పడ్డారు మా వాళ్ళు. ఎప్పుడు ఏదో ఒకటి కావాలి. ఎంత చెప్తున్నారు? 100 రూపీస్ ఒకటి 100 రూపీస్ అంట. డైట్లో ఎగ్స్ యాడ్ చేయడానికి మేమైతే ఎగ్స్ ఇప్పుడు ఇక్కడే తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే మార్కెట్ ఏ రోజు ప్రైస్ అయితే ఆ రోజు ఇక్కడ రాసేస్తారు. ఈరోజు ట్రే వచ్చి 170 ఉంది. రెండు తీసుకున్నావా? మొత్తం మేమైతే 30 2 ట్రేలు తీసుకున్నాం. జిమ్ నుంచి రూమ్కి రాగానే నేను ఆర్డర్ చేసిన పార్సల్ అయితే డెలివరీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం. ఇది చూస్తే నా అంత ఉంది సైజు. నీకు తెలిసి ఏముంది ఇందులో? మీకు తెలియదు. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తా. మొత్తం చూసుకోమన్నాను, అందుకే పెట్టి లోపల పెట్టాడు రా. ఇది వచ్చేసరికి మిక్సీ. మా పాత మిక్సీ అయితే పోయింది, సో మిక్సీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం జ్యూస్లు చేసుకుని తాగడానికి. సమ్మర్ వీటికి జ్యూస్ కూడా చేసుకోవచ్చు, మిల్క్ షేక్స్. ఇవి జార్స్ ఉన్నాయి ఇందులో. ఇది దా మెయిన్. ఇది మనకి కావాల్సిన జ్యూస్ జార్. హీరో. ఫైనల్ గా ఇది మేము ఆర్డర్ చేసిన మిక్సీ. ప్రైస్ వచ్చేసరికి 3000 పడింది. అమెజాన్ లో ఉంది. బటర్ఫ్లై మిక్సీ. మరి ఏమి చూపింది చెక్ చేసుకోవాలి కదా, పని చేస్తుందో లేదు చూడాలి. ఇవి మన మమ్మీని అంత జాగ్రత్తగా వాడతారా? మనం చూడు, ఈ పాటికి మా అమ్మ అయితే ఒకటి వేసేది. మెల్లగా ఒక పద్ధతిగా పెట్టాలి దాన్ని. పేషెన్స్ తక్కువ. అంటే స్ట్రాంగ్ ఉందా లేదా చూస్తాం. వచ్చేసింది మన జ్యూస్ జార్. చెయ్యి. గుడ్ మార్నింగ్. ఈరోజు సండే, టైం 5:36 అవుతుంది అరౌండ్గా. సండే లెక్కైతే రెస్ట్ డే, కాకపోతే నేనైతే జాగింగ్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఇంకా ఎవ్రీ సండే జాగింగ్ చేద్దామని. దగ్గరలో ఉన్న గ్రౌండ్కి అయితే వచ్చేసా. మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తేనే వాడు పడుకుని లేకలే. ఇంకా ట్రైపాడ్ అయితే తీసుకొచ్చేసా. ఇంక ఈ గ్రౌండ్ చుట్టూ నేనే ఎన్ని రౌండ్లు వేద్దాం చూద్దాం. ఫస్ట్ డే కాబట్టి అంత స్ట్రెయిన్ చేయకూడదు బాడీని. ఫస్ట్ పరిగెడతాం లేదు చూడాలి. రెస్ట్ డే రోజు జాగింగ్. నేను లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే వచ్చేసినాయి ఈ గ్రౌండ్లో. అప్పుడైతే ఈ కోర్ట్ లేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు. చూస్తున్నారుగా అక్కడ యోగా క్లాస్ జరుగుతున్నట్టుంది. కూర్చుని యోగా చేస్తాను నేను వచ్చేసరికి. లాస్ట్ టైం మేమైతే ఇక్కడ క్రికెట్ ఆడుకున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడికి వచ్చేసి ఇవి వర్కౌట్ రిలేటెడ్ అయితే ఎక్విప్మెంట్ పెట్టేశారు. సో మొత్తం చేంజెస్ అయితే చేసేసారు గ్రౌండ్. ఇప్పుడు ఇంకా బాగుంది. రన్నింగ్ జాగింగ్ మించిన ఎక్సర్సైజ్ అనేది ఉండదు లెగ్స్కి. జిమ్లో మనం ఎన్ని వర్కౌట్లు చేసినా దీన్ని మించింది ఉండదు. సో అందుకే నేనైతే యాడ్ చేసాను. అంటే వారంలో ఒకరోజు
సండే రోజు రెస్ట్ డే. సో ఆ రోజు నేను జాగింగ్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఈ గ్రౌండ్ కూడా పెద్దగా ఉంది కాబట్టి ఒక రౌండ్ వేస్తే ఈరోజు ఒక 3 రౌండ్స్ అనుకుంటున్నా, ఫస్ట్ డే కాబట్టి చూద్దాం. నేను వచ్చిన దాని మీద పోలిస్తే ఇప్పుడు కొంచెం క్రౌడ్ ఎక్కువ అయ్యారు. చూస్తే మొత్తం ఆల్మోస్ట్ అందరూ 40-50 ఏజ్ ప్లస్ వాళ్ళే ఉన్నారు. మన ఏజ్ వాళ్ళు అయితే లేరు. మన వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారు? జిమ్మే లేకపోయినా పర్లేదు, హోమ్ వర్కౌట్స్ చేయకపోయినా, ఎక్విప్మెంట్ లేకపోయినా డైలీ జాగింగ్కి అయినా వెళ్తే బాగుంటుంది. నా వాకింగ్ అయితే కంప్లీట్. ఇంక నేనైతే రూమ్కి వెళ్ళిపోతా. సో ఈరోజైతే ఇలా స్టార్ట్ చేశా. దైవ భక్తుడు టెంపుల్కి వెళ్తున్నాడు. త్వరగా వస్తే మనం బయటికి వెళ్ళాలి డీమార్ట్కి. వారంలో కనీసం ఒకరోజైనా వెళ్తాడు మా రాము. అయితే కంప్లీట్ అయిపోయినట్టుంది, తిరిగి వచ్చేస్తున్నాడు. సార్ దర్శనం బాగా అయిందండి? బొట్టు బాగా పెట్టారా? నా హెయిర్ స్టైల్ బాగా ఉందిరా. కటింగ్ వేయించినా లేక ఉంచినా ఇది బాగానే ఉంది. ఇలా బాగుంది, విగ్ పెట్టినట్టుంది. అలాగే బాగుంది. ఈ ప్లెయిన్ క్లాత్ కూడా బాగానే ఉంది. ఎంత ఉంది ప్రైస్ చూడు. ఇప్పుడు డైలీ వేసుకుంటాక లేకపోతే ఆఫీస్కా జిమ్కా? బాగానే ఉంటుంది వైట్ ఆఫీస్కి. జిమ్కి వచ్చేసరికి డార్క్ కలర్స్ తీసుకు ఇంకా ఉన్నాయి ఇక్కడ. నేను ఎప్పుడు బట్టలు కొనుక్కుందామని వచ్చినా సరే నాకేం నచ్చో ఈడైతే కొనుక్కుంటాడు. ఆ రోజు నేను కొనుక్కుందామని తీసుకొస్తే ఈడు కొనుక్కుంటాడు. అంతే అది. స్పెషల్ మార్ట్లో షాపింగ్ కంప్లీట్. ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళాలా? డీమార్ట్లోకి వెళ్ళే ముందు జ్యూస్ తాగి వెళ్దాం. నువ్వేం తాగుతావు జ్యూస్? నేను నిన్న నువ్వు బ్లింకెట్లో ఆర్డర్ పెట్టారన్నావు కదా, అది ఇక్కడ ఉండదు. అయ్యో ఉన్నా కొంచెం వెరైటీ. వేద్దాం. ఓకే. సమ్మర్లో మరి జ్యూస్ బాగుంటుంది. మొత్తం బూస్ట్ చేసాడు కదా. అసలు గాలి ఉండదు డీమార్ట్. నీకు కావాలా? వద్దు. రోస్టెడ్ జనా ఏమో 2 ప్యాకెట్స్, 1 kg. ఇది 1 kg ఉంటుంది. అంటే డిమార్ట్. ఇంకా మనం రూమ్కి వెళ్ళిపోదాం. స్కూటీ డిక్కీలో పెట్టుకుని ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేద్దాం. వీడియో పెద్దది అయిపోద్ది కదా. ఎస్, మా సండే ఈరోజు ఇలా కంప్లీట్ అయిపోయింది. తిరిగి నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం.